Hi viewers, welcome to Market Maddie. ఈరోజు F&O సిరీస్కి లాస్ట్ అంటే మంత్లీ ఎక్స్పైరీ మనకి స్టాక్స్ అన్నీ ఎక్స్పైరీ అయ్యే రోజు. రేపు కొత్త సిరీస్ మొదలవుతుంది, అందుకని ఈరోజు ఎలా జరిగింది, రేపు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. ఈరోజు నిఫ్టీ 26,005 దగ్గర ఓపెన్ అయింది అండ్ లో టచ్ అయింది 25,998 టచ్ అయింది అండ్ హై టచ్ అయింది 26,250. నేను రోజు వీడియో పోస్ట్ చేస్తూ వస్తుంటాను, రేపు ఎలా ఉంటుందని వీడియో పోస్ట్ చేస్తాను. ఈరోజు ఏం జరిగింది చెప్తే రేపు ఎలా ఉంటుందనేది. నిన్న నా వీడియోకి మీరు కానీ చూస్తుంటే ఈరోజు మీకు రియల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే నిన్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను 26,76 ఇస్ ద లెవెల్, మెయిన్ కీ లెవెల్ టు వాచ్. అది కానీ క్రాస్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. పుట్ కాల్ రేషియో ప్రకారం 26,076 దగ్గర నుంచి రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ 1 అవర్ కానీ పెరగకపోతే అని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. దాంట్లో మీరు చూడండి ఒకసారి. ఇక్కడ మెయిన్ మనకి ఒకటి ఆలోచించాల్సిన దానికి రీజన్స్ కూడా నేను చెప్పాను మీకు. అంటే రిలయన్స్, టీసీఎస్, ఇట్లా కొన్ని స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ డిస్కౌంట్లో ఉన్నాయి. లాస్ట్ డే కాబట్టి కవర్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మన వీడియోలో నిన్న. ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా వాళ్ళు బాగా బెనిఫిట్ అయి ఉంటారు ఈరోజు. అక్కడ ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా మీరు చూడండి, దానికి మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది మీరు దాన్ని చూస్తూ ఉంటే. ఇప్పుడు మన నిఫ్టీకి రేపు ఏం జరుగుతుంది అనేది మా అందరికి క్వశ్చన్ వస్తుంది కదా. రేపు కానీ నిఫ్టీ కొంచెం అప్ కానీ ఓపెన్ అయితే 26,880కి వెళ్తుందా అనేది మనం ఆలోచించుకోవాల్సింది. దానికి స్టాక్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ 55,000కి వెళ్తుందా లేదా అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో ఈ రెండు 26,880 అండ్ 55,000 నెక్స్ట్ 10 డేస్లో పాసిబిలిటీ అవుతుందా లేదా, నెక్స్ట్ వీక్ ఎస్పెషల్లీ పాసిబిలిటీ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి రేపు ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రేపు తర్వాత మళ్ళీ 2 రోజులు హాలిడే ఉంది, తర్వాత October 2 కూడా హాలిడే ఉంది, కాబట్టి నెక్స్ట్ వీక్ ఓన్లీ 4 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది క్యాండిల్స్టిక్ చార్ట్. ఈరోజు చూసుకుందాం. ఈరోజు మీకు క్యాండిల్స్టిక్ చార్ట్ చూడండి. మీకు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చూసిన తర్వాత ఎవరైనా సరే ఇది మధ్యాహ్నం 2 వరకు రేంజ్ బౌండ్ ఉంటుంది అని ఎవరైనా అనుకుంటారా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే 3 గ్రీన్ క్యాండిల్స్, 3 రెడ్ క్యాండిల్స్, కొంచెం పెరుగుతున్నట్టు కొంచెం పెరిగినట్టు. ఇది నిఫ్టీ, ఇది మీకు ఎక్కడ ఓపెన్ అయింది మీకు ఐడియా ఉండదు, దాని పైన లెవెల్స్ కింద లెవెల్స్ ఐడియా ఉండదు. ఇది నిఫ్టీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇప్పుడు మన చార్ట్ చెక్ చేసుకుందాం. మన నిఫ్టీ ఓపెన్ అయింది 26,005 దగ్గర ఓపెన్ అయింది అని చెప్పాను కదా మీకు. అది లో హార్డ్లీ ఫస్ట్ ఓపెన్ అయిన 2 నిమిషాలు మాత్రమే లోకి వెళ్ళింది. అంటే 25,998 టచ్ అయింది. ఒక 7-8 పాయింట్ డౌన్ టచ్ అయింది. అక్కడి నుంచి ఇమ్మీడియట్లీ బైక్ వచ్చింది. బైక్ వచ్చి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ లెవెల్కి వెళ్ళాలి 26,074. ఇదే లెవెల్ 26,079 మన టీసీఆర్ లెవెల్ ఉంది. 26,074 దగ్గర మీరు చూడండి. ఇక్కడ ఈ చార్ట్లో మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ అప్ టు 12:30 వరకు 12 వరకు 26,074 దగ్గర ఉండింది. అక్కడి నుంచి 26,074 ఆల్మోస్ట్ 26,100 ఆ రేంజ్ వరకు ఆల్మోస్ట్ అప్ టు 2 వరకు ఉండింది. ఆల్మోస్ట్ 210 వరకు ఉండింది. అక్కడి నుంచి చూడండి సడన్గా ఒకసారి 26,143, 26,225 నేరుగా పైకి వెళ్ళిపోయింది. ఇది యాక్చువల్లీ గత 4 వారాల నుంచి జరుగుతున్నది, ఇదే జరుగుతున్నది. మనకి నిఫ్టీ ఎక్స్పైరీ అంతా ఇదే జరుగుతున్నది. లాస్ట్ 2:30 అవ్వగానే అది డైరెక్ట్గా లాస్ట్ 1 అవర్లో భారీగా పెరిగిపోతూ వస్తున్నది. దానికి రీజన్స్ ఏంటంటే కొన్ని కీ వెయిటెడ్ స్టాక్స్ ఆ టైంలోనే పెరుగుతూ వస్తున్నాయి, లాస్ట్ మూమెంట్లో పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి అది కూడా కాకుండా ఇది నిఫ్టీ అప్ ట్రెండ్లో ఉండి ఈ లెవెల్స్ ఎస్పెషల్లీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు అందరూ ఫైనల్ ఎక్స్పైరీ కాబట్టి షార్ట్ కవరింగ్ జరిగేదన్నా మీకు హెవీ వెయిట్ షార్ట్ కవరింగ్ జరిగి నిఫ్టీ లాస్ట్ మినిట్లో ఫాస్ట్గా పెరిగిపోయింది. సో చాలా భారీగా పెరిగిపోయింది. దిస్ ఇస్ వాట్ ఎక్స్పెక్టెడ్. 26,079 క్రాస్ అయితే చాలా ఫాస్ట్గా పెరిగిపోతుందని నేను మీకు వీడియోలో చెప్పాను, చెక్ చేసుకోండి. సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి చూడండి, అది కూడా అట్నే ఓపెన్ అయిన తర్వాత కొంచెం 1 సెకండ్ కిందకి వెళ్ళింది. తర్వాత డైరెక్ట్గా అక్కడి నుంచి చూడండి, డైరెక్ట్ ఆల్మోస్ట్ 2:30 వరకు అది ఫస్ట్ హై దగ్గరే ఉండింది. అంటే 54,045 దాన్ని ఓపెన్ అయితే ఓపెన్ కానీ కొంచెం కిందకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా 54,189కి వెళ్ళింది. అక్కడి నుంచి త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ 2:30 వరకు సేమ్ 54,189 దగ్గరే ఉన్నింది.
తర్వాత అక్కడి నుంచి 54,332, అక్కడి నుంచి మళ్ళీ 54,502కి వెళ్ళాలి. హై టచ్ అయింది, 467 టచ్ అయింది. అక్కడి నుంచి లాస్ట్లో వచ్చేది 54,375 దగ్గర క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్. మన చార్ట్స్లో మీకు చూడండి లెవెల్స్ ఎలా కనిపిస్తాయి. ఇది దాటితే ఏ లెవెల్కి వెళ్ళాలి, అది దాటితే ఏ లెవెల్కి వెళ్ళాలి అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇది మనకి ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూసుకున్నాం కదా. మనకి ఇప్పుడు ఆల్రెడీ నిఫ్టీ టీసీఆర్ ఆల్రెడీ నేను 2 days నుంచి చెప్తూ వస్తున్నాను. హైలో ఆల్రెడీ క్లోజ్ అయింది. ఫ్యూచర్స్ మనం చూస్తున్నది ఇప్పుడు మీరు ఫ్యూచర్ క్లోజ్ అయింది అంటే నెక్స్ట్ వీక్ తీసుకోవాలి కదా. రేపు ట్రేడింగ్ మనం 26,308 తీసుకోవాలి. అంటే మనకు క్లోజ్ అయింది 26,218 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి నియర్లీ అరౌండ్ 82 పాయింట్స్ ప్రీమియం ఉంది. పుట్ కాల్ రేషియో 1.1 ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ పుట్ కాల్ రేషియో వచ్చి 1.04 ఉంది. ఇది 174 పాయింట్స్ ప్రీమియం ఉంది బ్యాంక్ నిఫ్టీ. అంటే ఈ రేపటికి మన ట్రేడింగ్ కోసమని ఈ డేటా ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. సో 1.04 అంటే ఇది కదులుతుందో లేదు చెప్పలేము. ఇది కూడా దగ్గర ఆల్మోస్ట్ అట్నే ఉండొచ్చు. రేపు ఓపెన్ అయిన తర్వాత కదిలిన వాతావరణం కూడా ఉండొచ్చేమో, మనం చెప్పలేము. ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఏమైనా కొంచెం కవరింగ్ అయితే కొన్ని స్టాక్స్లో కవరింగ్ వస్తుందేమో, అదర్వైజ్ సేమ్ ఇట్లే ఉంటుంది. తర్వాత మీకు నిఫ్టీ టీసీఆర్ఎస్ 25,431 ఆల్రెడీ చెప్పాను. 51,953 అని కూడా చెప్పాను కదా. సో నెక్స్ట్ 2-3 daysలో ఏమైనా చేంజెస్ ఉంటే నేను చెప్తాను. టీసీఆర్ చేంజ్ ఏమైనా ఉంటే నేను కంపల్సరీగా మీకు కమ్యూనికేట్ చేస్తాను. తర్వాత మీరు స్టాక్స్ ఆల్రెడీ ఇక్కడ నిఫ్టీ స్టాక్స్ ఇచ్చున్నాను మీకు. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, టీసీఎస్. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఈ రెండు అప్ ఉన్నాయి. ఐటీసీ కూడా ఈరోజు అప్కి వచ్చింది, టీసీఆర్ అబవ్ వచ్చింది. టీసీఎస్, ఇన్ఫీ రెండు టీసీఆర్ డౌన్లో ఉన్నాయి కాబట్టి రేపు మీరు వాచ్ చేసుకోండి. ఈ రెండు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందేమో వాచ్ చేసుకోండి. అంటే టీసీఎస్ అండ్ ఇన్ఫీ ఇవేమైనా పెరుగుతాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాంక్ స్టాక్స్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 52కి సైడ్ టచ్ అవ్వాలి. 1783 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. అది 1793 ఎంత ఉంది. రేపు 1800 టచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 1329 దగ్గర క్లోజ్ అయింది. అది కూడా అప్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి ఫర్దర్ వెళ్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కోటక్ బ్యాంక్ అది 1926 ఆల్రెడీ 52కి సై, కానీ దాని ఆల్ టైమ్ హై వచ్చి 2060 ఎంత ఉంది. అక్కడ వరకు వెళ్ళాలి. నెక్స్ట్ వీక్ వెళ్తుందా లేదా అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ కూడా 1300 దాటి పైన దాని వెయిటేజ్ ఉంది, దాని 52 వీక్స్ హై ఉంది. అది కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంది, చెక్ చేసుకోండి. ఈ ఉన్న స్టాక్స్ అన్నింటిలో ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి 1452 దగ్గరే ఉంది. ఇది ఫాస్ట్గా పెరుగుతుందా లేదా అనేది నెక్స్ట్ 2 daysలో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఎస్పెషల్లీ రేపు చెక్ చేసుకోండి. దీనికి అప్ మూమెంట్ ఏమైనా సడన్గా వస్తుందా ఏదైనా న్యూస్ తోటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే దెర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ ఇది పైకి న్యూస్ వచ్చే అవకాశం ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే 1600 దాని 52 వీక్స్ అయి స్తబ్దుగా కూర్చొని ఉంది. కొద్ది రోజులు పెరిగింది, తర్వాత ఖాళీ కూర్చొని ఉంది. అది చూస్తూ దాన్ని రేపు ఒకసారి చెక్ చేసుకోండి. అదేమైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ నేను మీకు ఇస్తున్నాను కదా. ఆల్రెడీ ఇండెక్స్ 5 ఇస్తున్నాను. దాంట్లో నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ పక్కన మీకు కనిపిస్తూ ఉంటే ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ మీకు లిస్ట్లో ఫస్ట్గా ఉంటే మాత్రం దాన్ని మీరు మార్నింగే బై చేస్తే మీకు కొంచెం మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇస్తున్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఈ విధంగా ఉంటాయి, లైవ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు లిస్టులో మారుతి వచ్చింది. ఎవరైతే మారుతి చేసుకొని ఉంటారో వాళ్ళకి ఈరోజు లిటరల్లీ పండగ. ఎందుకంటే మార్నింగ్ నుంచి అది కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తూ ఉన్నది. మన దగ్గర 100 రూపాయల దగ్గర నుంచి అది 12,835 దగ్గర నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 13,300 దగ్గర ఓపెన్ తర్వాత ఆల్మోస్ట్ దగ్గర 500 పెరిగిపోయింది. అది ఈరోజు ఎవరైతే లిస్ట్లో ఉన్నది దాన్ని చేస్తుంటారో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. బజాజ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. ఐటీసీ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. ఈరోజు మన నిఫ్టీ స్టాక్స్ అన్నీ బాగా ఇండికేషన్స్ వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కూడా రీజనబుల్గానే ఇండికేషన్స్ వచ్చాయి. మన సిగ్నల్స్ చూసి ఎవరైనా ట్రేడ్ చేస్తే ఎస్పెషల్లీ ఇంటర్డే స్టాక్స్ ట్రేడ్ చేసినా చాలు వాళ్ళు తప్పకుండా బెనిఫిట్ అవుతారు. తర్వాత రేపు మనకి అప్ సైడ్ లెవెల్స్ 26,889 నిఫ్టీకి, డౌన్ సైడ్ లెవెల్స్ 25,880. తర్వాత బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ లెవెల్ వచ్చి 55,319, డౌన్ సైడ్ లెవెల్ వచ్చి 53,786. ఇది మీరు వాచ్ చేయాల్సింది. ఇంకా లాస్ట్ మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. మీరు ఈరోజు మార్నింగ్ మీరు కానీ లైవ్ బైసల్ సిగ్నల్స్ చూసి కానీ ట్రేడ్ కానీ చేస్తుంటే ఎస్పెషల్లీ నిఫ్టీ లాస్ట్ మినిట్లో సిగ్నల్స్ మారాయి. అది 50 రూపాయలు ఉన్నది 300 రూపాయలు, 250 రూపాయలు అంత అయిపోయింది. ఆల్మోస్ట్ 120 ఉన్నది ఆల్మోస్ట్ 380 అంతవరకు వెళ్ళిపోయింది నిఫ్టీ ఆప్షన్స్ అయితే. ఈ ఒకసారి మీరు చూసి చెక్ చేసుకోండి. కానీ మా లైవ్ బైసల్ సిగ్నల్స్ మీకు దగ్గర ఉండడం మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది.
మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అండి రెన్యూవల్ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మా సిగ్నల్స్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు కానీ క్రూడ్ కానీ సిల్వర్ కానీ అంటే న్యాచురల్ గ్యాస్ కానీ మన గోల్డ్ కానీ ఇవి కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే మా దగ్గర ఈ సేమ్ ఇదే విధంగా లైవ్ బర్సల్ సిగ్నల్స్ ఉన్నాయి. ఈ సిగ్నల్స్ని మీరు వాడుకోవాలి అని అనుకుంటే మీరు మాకు వాట్సాప్ టు అవర్ నెంబర్. మా నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అక్కడ వాట్సాప్ చేయండి. వీ విల్ ట్రై టు గివ్ యూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.